नमस्ते। भूरंभांस्य नलो निलोम्बरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किंचन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये। జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి అష్టకంలోని ఒక పద్యమిది. దీని అర్థమేమిటంటే, జగమంతా నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడే అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుందని, వేదాల నుంచి జగద్గురువుల వరకు ఈ శివశక్తిని అష్టశివ స్వరూపాలుగా పేర్కొన్నారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 శక్తులలో శివతత్వం ఐక్యమై ఉంటుందని మన పురాణాలు బోధిస్తున్నాయి. అందుకే ఆ చితాభస్మధారి 8 చోట్ల 8 స్వరూపాలుగా దర్శనమిస్తున్నాడు. శ్రీకాళహస్తిలో వాయులింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, కంచిలో పృథ్వీలింగంగా, కోణార్క్లో సూర్యలింగంగా, సీతకుండంలో చంద్రలింగంగా, ఖాట్మండులో యాజమానలింగంగా ప్రసిద్ధి చెందాడు. వీటిలో అరుణాచలంలో కొలువైన అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అరుణాచలేశ్వరుణ్ణి అగ్నిలింగంగా ఎందుకు పేర్కొంటున్నారు? ఆ ఆలయ విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివపురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా ఋగ్వేద, అథర్వణ వేద మంత్రాల్లో కూడా అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులు, సంహితలు అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి. సకల జనులకు పరమ పుణ్యధామంగా భాసిల్లుతోంది అరుణాచల క్షేత్రం. అక్కడ స్వామిని అగ్నిలింగంగా పేర్కొనడానికి స్కాంద పురాణంలో ఈ విధంగా వివరించబడి ఉంది. సకల జీవుల జన్మ చరితార్థం చేసుకునే రాశీభూతమైన జ్ఞానాగ్ని ఆ లింగం నుండి నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. జీవకోటి యాత్రలో అరుణాచల దర్శనం అజ్ఞానమనే గీతను దాటి పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే జీవనయానంలో అరుణాచల ప్రవేశం జరిగిందా లేదా అని చూడబడుతుందని వివరించబడింది. కాని అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలగాలంటే ఈశ్వరానుగ్రహం తప్పనిసరని పెద్దలు చెబుతుంటారు. పూర్వం కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి కాశీఖండం అనే గ్రంథాన్ని రాయదలిచి ఆ పరమశివుణ్ణి స్మరించిన సమయంలో సాక్షాత్ ఆ విశ్వేశ్వరుడు శ్రీనాథుడితో ఇలా పలికాడు: దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ముక్తి. స్వయంగా పరమేశ్వరుడు పలికిన ఈ మాటలను శ్రీనాథుడు కాశీఖండంలో పొందుపరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పాపాలు పోయి జ్ఞాన మార్గమును పొంది శివ సాయుధ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద జగడంగా మారింది. వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిరువురి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు. దాంతో విష్ణువు ఆ లింగం యొక్క మూలాలు తెలుసుకోదలచి క్రింది వైపుకు వెళ్ళగా బ్రహ్మ అంతం కనుగొనడానికి పైకి ప్రయాణించాడు. అలా వారిరువురు కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణించినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో విష్ణువు తనకు ఆవహించిన అహం అనే మాయలోంచి బయటపడి లింగం యొక్క ఆది కనుగొనలేకపోయానని ఒప్పుకోగా, బ్రహ్మ మాత్రం పైకి వెళుతున్న సమయంలో ఎదురైన మొగలి పువ్వు, కామధేనువులతో తిరిగి వచ్చి తాను లింగం యొక్క అంతం చూశానని చెప్పగా దానికి మొగలి పువ్వు అవునని సాక్ష్యం చెప్పింది. ఆవు మాత్రం తలతో అవునని, తోకతో కాదని పలికింది. ఈ తతంగాన్ని మొత్తం పరిశీలిస్తున్న శివునికి కోపం వచ్చి అబద్ధం పలికిన బ్రహ్మకు భూలోకంలో పూజా విధులుండవని శపించి మొగలి పువ్వును పూజలలో వాడరాదని నిషేధించాడు. ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శాసించాడు. దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు: పరమేశ్వర, నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాగ్నిని ప్రసాదించావు.
కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువుదీరాలి అని కోరాడు. బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ లయకారుడే అగ్నిలింగంగా అరుణాచలంలో వెలసి సకల జనులకు జ్ఞానాగ్ని కాంతులను ప్రసరింపజేస్తున్నాడు. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆ రోజును మహాశివరాత్రి పర్వదినంగా యావత్ భారతదేశం పాటిస్తుంది. ఆ రోజున దివారాత్రాలు అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి, శంఖనాదాలు మిన్నుముడతాయి, కర్పూర హారతి ప్రకాశిస్తూ ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. అరుణాచల శివ అనే శరణు ఘోష దశ దిశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరుని అపీత కుచాంబను దర్శించి భక్తులు తన్మయులవుతారు. అరుణగిరినే సోనాద్రిగా అరుణాచలంగా పేర్కొంటారు. అచలం అంటే కొండ అని అర్థం. ఆ కొండ క్రింది భాగాన్ని అరుణాచల పాదములని పిలుస్తారు. ఎన్నో ఔషధ మొక్కలతో నిండి ఉండే ఆ కొండ చుట్టుకొలత 14 కిలోమీటర్లుంటుంది. ఇంతటి మహాత్మ్యం కలిగిన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేకంగా పౌర్ణమి నాడు పుణ్యపురుషులు, ముక్కోటి దేవతలు సైతం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారని భక్తుల నమ్మిక. అరుణగిరి చుట్టూ యమ, కుబేర, ఇంద్రాది దేవతలు ప్రతిష్ఠించిన 8 లింగాలను దర్శించవచ్చు. భగవాన్ రమణ మహర్షి వంటి ఎంతో మంది ఋషులు, మహర్షులు, యోగి పుంగవులు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుని అక్కడ తపస్సిద్ధి పొందినట్లు అనేక ప్రామాణిక ఆధారాలున్నాయి. అరుణాచలం కొండ వద్ద ఒక రహస్య గుహ ఉందని, దానిలో పెద్ద మర్రి చెట్టు క్రింద సాక్షాత్ దక్షిణామూర్తి కూర్చొని ధ్యానం చేసుకుంటారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఆ గుహ లోపలికి వెళ్లడానికి ఎంతో మంది ప్రయత్నించారు గాని ఎవరికీ సాధ్యపడలేదు. ఆఖరికి రమణ మహర్షి కూడా ఒకసారి ఆ గుహలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కొంత దూరం వెళ్లేటప్పటికి పరిస్థితులు సహకరించకపోవడంతో ఆయన వెనుదిరిగి వచ్చేశారని చెబుతారు. అరుణాచలంలో పరమేశ్వరుడు లింగాకారంలో వెలసిన తరువాత ఆ క్షేత్ర నిర్మాణం, అక్కడ జరగాల్సిన పూజాధికాలను గౌతమ మహర్షి స్వయంగా నిర్దేశించారు. నేటికి ఆయన శాసించిన ప్రకారమే అక్కడ పూజలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో ఉండే ఇప్ప చెట్టుకి ఎంతో ప్రాశస్త్యముంది. ఆ ఇప్ప చెట్టునే అరుణాచల స్థల వృక్షంగా పేర్కొంటారు. ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆ ఇప్ప చెట్టుంది. ఆ చెట్టు క్రింద ఎంతో మంది యోగులు తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో పార్వతీదేవి అపీత కుచాంబిక అనే పేరుతో పిలువబడుతుంది. ఈ క్షేత్రం లోపలికి వెళ్లగానే మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కనబడుతుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్లే ముందు నందీశ్వరుడి విగ్రహం మహాకాయుడిగా దర్శనమిస్తుంది. ఈ బసవన్నను మొదటి నందీశ్వరునిగా పిలుస్తారు. ఆ నందీశ్వరుణ్ణి దర్శించుకుని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. ఆ స్వామి గర్భాలయం లోపల చాలా వేడిగా ఉంటుంది. ఆలయం వెలుపల ఎటువంటి వాతావరణ పరిస్థితులున్నా గర్భగుడి మాత్రం ఎప్పుడూ చాలా వేడిగా ఉండి అక్కడికి వెళ్లిన వారికి చెమటలు పడుతుంటాయి. ఇదొక వింతగా అక్కడి వారు పేర్కొంటారు. ఈ ఆలయంలో 3 ఉత్సవాలను నిర్వహిస్తారు. వాటిలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీపోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవని ఆ ఉత్సవాన్ని దర్శించిన వారు చెబుతుంటారు. ఇక మరో మహత్తర ఉత్సవం ప్రణయకాల మహోత్సవం. ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి కొన్ని లక్షల మంది భక్తులు అరుణాచలానికి తరలి వస్తారు. అరుణాచలంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాటిలో ఆలయ గోపురాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో తూర్పు వైపు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు అత్యంత సుందరంగా నిర్మింపజేశారు. ఉత్తరం వైపు గోపురాన్ని ఆ పరమేశ్వరుని మహాభక్తురాలైన అమ్మణ్ణి అమ్మాన్ అనే మహిళ కట్టించింది. ఈ గోపుర నిర్మాణం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
ఆ మహేశ్వరునిపై ఉన్న భక్తితో అరుణాచలాన్ని దర్శించిన ఆ భక్తురాలు క్షేత్రానికి ఉత్తరమున ఓ గోపురాన్ని కట్టించాలనుకుంటున్నానని, అయితే తాను కడు బీదరాలినని, అందువలన పురప్రజల వద్ద చందా అడిగి అలా వచ్చిన డబ్బుతో గోపురం కడతానని మొక్కుకుంది. ఆ విధంగా ఆవిడ అందరి ఇంటికి తిరిగి చందాలడిగేది. ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని అబద్ధమాడితే వారింట్లో ఉండే అణా పైసలతో సహా ఎంత సొమ్ముందో చెప్పేసేదట. అందువల్ల ఆమె ఇంటి ముందుకు రాగానే ఆ ఇంటి వారు పరుగు పరుగున వచ్చి డబ్బు విరాళంగా ఇచ్చేవారట. అలా వచ్చిన డబ్బుతో ఆమె ఉత్తర గోపురాన్ని కట్టించింది. ఇక్కడున్న మరో గోపురాన్ని భల్లాల మహారాజు కట్టించారు. దీనిని కిలి గోపురం అని పిలుస్తారు. భల్లాల మహారాజుపై ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆయన మహాశివభక్తుడు. అయితే భల్లాల మహారాజుకి సంతానం లేకపోవడంతో శివభక్తులు ఎవరు వచ్చి ఏదడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు. ఒకనాడు అతడి దాననిష్టను పరీక్షించడానికి కొంతమంది జంగమదేవరలను వెంటబెట్టుకుని సాక్షాత్ పరమేశ్వరుడే ప్రధాన జంగమదేవరగా భల్లాల మహారాజు వద్దకు వచ్చాడు. అలా వచ్చిన వారందరికీ ఆ రాజు అతిథి సత్కారాలు చేశాడు. అయితే ఆ సత్కారాల తరువాత తమ వద్దకు దేవదాసీలను పంపాలని కోరారు జంగమదేవరలు. ఆ కోరిక మేరకు రాజు అందరి వద్దకు దేవదాసీలను పంపగా ప్రధాన జంగమదేవర వద్దకు పంపేందుకు దేవదాసీలు లేకపోవడంతో రాజు రెండవ భార్య తానే దేవదాసీగా వెళతానని ఆయనుండే గదిలోకి వెళ్లి నిద్రపోతున్న ఈశ్వరుణ్ణి తాకగానే చిన్న పిల్లవాడిలా మారిపోయాడు మారువేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు. ఈ వింతకు ఆశ్చర్యచకితురాలైన రాజు భార్య వెంటనే ఆ పిల్లవాడితో రాజు వద్దకు వచ్చి జరిగినది చెప్పి రాజు చేతిలో ఆ పిల్లవాడిని పెట్టగానే అతడు మాయమై అశరీరవాణిగా ఇలా పలికాడు: ఓ మహారాజా, నీకు పిల్లలు లేరనే చింతను విడిచి నా సేవ చేసుకో. నీవు మరణించిన తరువాత స్వయంగా నేనే వచ్చి నీకు తలకొరివి పెడతాను అని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం భల్లాలదేవ మహారాజు మరణించిన తరువాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి తలకొరివి పెట్టాడు. నేటికి భల్లాల మహారాజు చనిపోయిన రోజున ఆయన మరణ వార్తను స్వామివారి ముందు చదువుతారు. అనంతరం గర్భగుడి తలుపులు మూసివేసి పార్వతీ సమేత స్వామివారి ఉత్సవమూర్తులను భల్లాల మహారాజు రాజధానిగా పాలించిన పల్లికట్టుకి తీసుకువెళతారు. అక్కడ ఉత్సవమూర్తులకు స్నానం చేయించి భల్లాల మహారాజుకు ఆబ్దికం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధంగా సాక్షాత్ పరమేశ్వరుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రంగా అరుణాచలం మహత్తర ఖ్యాతి పొందింది. ఆ స్వామిని నిష్కల్మషంగా భక్తితో పూజిస్తే ఆ దేవదేవుడు తన భక్తుడి కొరకు ఏమైనా చేస్తాడనడానికి ఇదొక నిదర్శనంగా భక్తులు చెబుతారు. శుభం భూయాత్. మరి